అలా మనం బియ్యం నూక రవ్వతోని ఉప్మా చేయడం నేర్చుకుంటాం. అన్ని కళాయి మనం ముందు వేస్తాం. దానిలోని మనకి సరిపడా ఆయిల్ వేసుకుంటాం. 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. దానిలో మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసింది వేస్తాం. దాని ముందు కొంచెం పోపు వేస్తాం. పోపు 1 స్పూన్ వేస్తాం. ఒక హాఫ్ ఉల్లిపాయ, ఒక 6 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం పచ్చి చేసి వేసేస్తాం. ఇది దగ్గరగా ఎర్రగా అవేటట్టుగా చూస్తాం. దీనిలో కొంత కరివేపాకు వేస్తాం. దీనిలోని కొంచెం ఫ్రై చేసిన దొండకాయలు, ముందు ఫ్రై చేసిన దొండకాయలు, అంటే మనం కావాల్సిన వెజిటేబుల్ కొంచెం రెడీ చేసుకొని ఉంచుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఇది దగ్గరగా ఉడికినప్పుడు ఉడుకుతుంది, ఫ్రై అవుతుంది. మనకి కొంచెం 1 టీ స్పూన్ ఉప్పు వేస్తాం. ఇది దగ్గరగా ఉడికిన తర్వాత దీనిలోని వాటర్ వేస్తాం. 3 గ్లాసుల వాటర్ మనకి ఇస్తాం. ఇది రవ్వ, గ్లాస్ బియ్యం నూక వెయిట్ అప్రాక్సిమేట్లీ 175 గ్రామ్స్ 200 గ్రామ్ వస్తుంది. వాటర్ బాగా మరగాలి. మరిగిన తర్వాత మనం ఈ 200 గ్రామ్స్ రవ్వ ఉన్నది కదా, దీన్ని స్లోగా దానిలోని యాడ్ చేయాలి. బాయిలింగ్ వాటర్లోని కొంచెం యాడ్ చేయాలి. మనం చూసుకోవాలా మనకి కావాల్సిన పేస్ట్, అంటే గట్టిగా ఉండాలా, లేకపోతే కొంతమంది పర్టికులర్ నేనైతే కొంచెం సాఫ్ట్గా ఉన్న ఉప్మా తినడం లైక్ చేస్తాం. ఇలాగా వేసిన తర్వాత దీన్ని కొంచెం ఉడకనిస్తాం. ఉడికిపోయిన తర్వాత లాస్ట్ అని కొంచెం నెయ్యి యాడ్ చేస్తే ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇలా కలుపుతాం, లేకపోతే గడ్డి కట్టేస్తుంది. దుర్గాకి నెయ్యి వేసాము. నెయ్యి వేసిన తర్వాత దాన్ని చక్కగా కలపాలి. సాల్ట్ 1.5 టీ స్పూను, ఒక 5 గ్రీన్ చిల్లీ, ఒక హాఫ్
దాని పేరేంటి, ఆనియన్, కొంచెం పోపు, తర్వాత అల్లం వేసి చక్కగా చేస్తే 200 grams ఇద్దరు 2 adultsకి కరెక్ట్గా సరిపోయేటట్టుగా వస్తుంది. టోటల్ కాస్ట్ ఆఫ్ ద ఉప్మా for 2 people will be 25 rupees. బియ్యం రవ్వతో ఉప్మా చూశారు. దాంతో పాటు మనం గ్రీన్ టీ కూడా చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇది కొంచెం పెద్ద సైజు కప్పు, ఇలా 3 కప్పులే వేస్తాం. వేసిన తర్వాత గ్యాస్ మనం ఆన్ చేస్తాం. ఇది బాయిల్ అయిన తర్వాత మన దగ్గర గ్రీన్ టీ లీఫ్, షుగర్ ఫ్రీ బాక్స్, 2 స్మాల్ లెమన్ కట్స్ అండ్ బాయిలింగ్ వాటర్. ఇది యాడ్ చేస్తే గ్రీన్ టీ అయిపోతుంది ఫర్ 3 times, మార్నింగ్ అండ్ 11 o'clock, దెన్ 4 o'clock. హ్యాపీ గుడ్ డే. వాటర్ లైట్గా బాయిల్ అయింది కాబట్టి ఇప్పుడు 3 pinches, 3 కప్పు మనం వాటర్ వేసాం, 3 pinches గ్రీన్ టీ లీవ్స్ వేస్తాం. 1, 2 and 3. ఓకే, వేసి కొంచెం బాయిల్ అయ్యాక ఆఫ్ చేసి దీనికి కొంతవరకు ఆవిరి పట్టిస్తాం. ఉప్మా, మ్యాంగో పిక్కల్ and green tea ready to eat.